ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మల వీరన్న మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈ 42% ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినట్ల ఈ రాష్ట్రంలో? కాంగ్రెస్ పార్టీ మాత్రము మా పార్టీ నుంచి 42% ఇస్తామంటున్నది. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ 42% అనే రిజర్వేషన్లు అనే దాన్ని ఒక రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటా ఉంది. బీసీ రిజర్వేషన్లు అనేది ఒక ప్రచారం కోసం మాత్రమే వాడుకుంటుంది. ఎట్లా మోసం చేయాలి, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కనుమరుగు చేసడానికి ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ఇది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వకుండా 2500 మహిళలకు ఇచ్చేది కానీ, వికలాంగులకు 6000 ఇస్తానని మోసం చేసి ఓట్లు వేయించుకున్నది కానీ, వృద్ధాప్య పెన్షన్లు 4000 ఇస్తానని 2000 ఇస్తున్నారు, 4000 ఇస్తున్నారు. అంటే కేసీఆర్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాల డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేసి ఆ యొక్క పథకాన్ని మాత్రమే కనుమరుగు చేయడానికి ఇవాళ బీసీ అనే దాన్ని రాజకీయ ప్రచారం కోసం మాత్రమే వాడుకుంటుంది. ఎట్లా అయిందనంటే ఇవాళ డెడికేషన్ కమిషన్ వేసినారు. బీసీ కమిషన్ ద్వారా కులగణన చేయబోయి డెడికేషన్ కమిషన్ వచ్చినది. మరి డెడికేషన్ కమిషన్ రిపోర్టు బయట పెట్టకుండా ఎట్లా నువ్వు రిజర్వేషన్లను 42% అని చెప్పగలిగినవు? కులగణన చేసినావు చెప్పినావు. కులగణన చేస్తే 52% పైగా చెప్పినావు కదా. మరి మళ్ళీ 42% రిజర్వేషన్లు ఏంది ఇవాళ? అంటే ఎట్లా మోసం చేయాలి? ఒక పక్కన కులగణన చేసినావు అని చెప్పి ఇప్పుడు ఆ కులగణన ఎక్కడ దాచినవు, ఏం చేసినావు ఇప్పటికి స్పష్టత లేదు అన్న. ఇక్కడ మీరు అన్నట్లుగానే అఖిల పక్షం కూడా ఒప్పుకున్నది. ప్రధాన బీఆర్ఎస్ పార్టీ కూడా నిండు అసెంబ్లీలో బీసీలకు నిజమే 42% ఇస్తే మేము ఆమోదిస్తున్నాం దీన్ని, కానీ 9th షెడ్యూల్లో పెట్టాలి అని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు దాన్ని పట్టించుకోకుండా అఖిల పక్షాన్ని కలుపుకొని ఢిల్లీలో పోయి ధర్నా చేయకుండా ఒక్కడే చేయవలసిన అవసరం ఏముంది? కాంగ్రెస్ పార్టీకి అంత అవసరం ఏముంది? బీసీలకు అంత మోసం చేయవలసిన పనేం వచ్చింది? బీసీలు అనేటోళ్లను ఒక రాజకీయ ఎజెండా నేను ఒకటే చెప్పిన, ఏంది అసలు అసెంబ్లీలో బిల్లు పెట్టిన గవర్నర్ పెట్టి పంపిండు. గవర్నర్ కాడ బిల్లు పంపితే రాష్ట్రపతికి సిఫారసు చేసినాడు. మరి గవర్నర్ దగ్గర బిల్లు ఉండంగా, రాష్ట్రపతి దగ్గర ఉండంగా నువ్వు ఢిల్లీలో ఎట్లా ధర్నా పెడతావు? అంటే రాష్ట్రపతి మీద నీకు ఏమాత్రం గౌరవం లేను అంటే దీన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక లక్షణాలు కలిగి ఉంది. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేక లక్షణాలు. ఒక గవర్నర్ని గౌరవించరు, ఒక రాష్ట్రపతి అత్యున్నతమైనటువంటి ఒక దళిత మహిళ, ఒక ఆదివాసీ మహిళ ఉందని అంత చులకనగా, అంటే రాజ్యాంగ పదవి అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆ యొక్క మహిళను ఆదివాసి అంటే హీనము, ఎస్టీలు అంటే వ్యతిరేక భావము, దళితులు అంటే వ్యతిరేక భావము, బీసీలు అంటే అసహించుకునే గుణము. అందుకనేగా నేను మా తాత పట్టవారి పోలీస్ పార్టీలను చెప్పినాడు. అక్కడ అర్థం చేసుకోవాలిగా బీసీలు. కాబట్టి ఇవాళ ఏం చెప్తా ఉన్నా అంటే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండగా నువ్వు ఢిల్లీలో ధర్నా ఎట్లా పెడతావు? ధర్నా పెట్టేది ఎవరి మీద? పార్లమెంట్లో కదా ఈ చర్చ నడవాల్సింది. పార్లమెంట్లో అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది. పార్లమెంట్ నడుస్తున్న సమయంలో నువ్వు ధర్నా పెట్టి మీ రాహుల్ గాంధీ గారు మీ సమావేశానికి గౌరవించలేదు. బీసీలు అంటే గౌరవం లేదు వాళ్లకు, ఉందా? ఉంటే మీ అసలు ఇంకోటి చెప్తున్నా, ఖర్గే గారు ఉన్నారు కదా మీ జాతీయ అధ్యక్షుడు గారు రాలేదు. ఢిల్లీలో సభ పెట్టి పార్లమెంటు నడుస్తున్నప్పుడు ఏ ఒక్క పార్లమెంటు వ్యక్తి రాకుండా, మీ పార్లమెంటు చర్చ లేకుండా ఎవరిని మోసం చేద్దామని? సో మరి ఇక్కడ ఢిల్లీలో ఆయన దీక్ష చేసిన రోజు ఒక మాట అన్నాడు, ఇక ఈ దేశానికి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా మేము బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామన్నాడు. మరి రాష్ట్ర ప్రజలు ఎట్లా నమ్మాలి రేవంత్ రెడ్డి మాటలు? ఇక్కడ దేశ ప్రజలు కూడా ఈ తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు ఏ విధంగా నమ్మాలి? దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది? మరి ఎట్లా చేయాలనుకుంటున్నారు వీళ్ళు? మేము ఎంబీసీ నుంచి పూర్తి వ్యతిరేకం, బీసీల సమస్యల మీద నిరంతరం కొట్లాడుతున్నామని చెప్తా ఉన్నా. రేవంత్ బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి ముందు, 1. 2 తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి. 2. 3 ఇంకో విషయం ఏంటంటే ఇవాళ తెలంగాణను వెనకకు తీసుకుపోతుండు. ఈయన బుల్లెట్ తీసుకొని తుపాకీ రైఫిల్ని పెట్టుకున్నటువంటి రైఫిల్ రెడ్డి. ఈయన తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ లేపినటువంటి రెడ్డి. ఈయన ఏదో సమాజాన్ని వచ్చిన వ్యక్తి కాదు. ఆ వలసవాదుల తొత్తుగా ఇక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేయటానికి వచ్చినాడు. అట్లనే అవపడతా ఉండు ఆయన పనులు మొత్తము. ఇలా ఎన్నికల్లో 2 వాగ్దానాలు వచ్చినవి. ఎన్నికల వెనక సంగతి మనం 2.5 సంవత్సరాల వెనక్కిపోయి మాట్లాడుకుంటున్నాం. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే బీసీల పేరు రాజకీయంగా పార్టీ ఎజెండా పెట్టుకుని. ఇంకోటి, ఈ బీసీ సంఘాలన్నీ ఏం చెప్పినాయి? 52% మా వాటా అని చెప్పి ఎప్పటి సందో కొట్లాట ఉన్నది. గత 40 సంవత్సరాలుగా ఈ బీసీ సంఘాలన్నీ ముక్తకంఠంతో, బీసీ సంక్షేమ సంఘాలు, బీసీ సంఘాలు, ఎంబీసీడీఎన్టీ సంచార జాతుల సంఘాలన్నీ కూడా మా వాటా 52%,
మరి ఇప్పుడు ఎందుకు మీరు 42% మీద మాట్లాడుతున్నారంటే ఇదంతా రాజకీయ మోసము అని అర్థమవుతుంది. మహిళలను ఎట్లా మోసం చేసినా, వికలాంగులను ఎట్లా మోసం చేసినా, పెద్ద మనుషులను ఎట్లా మోసం చేసినా, యువకులను విద్యార్థులను ఎట్లా మోసం చేసినా అంతా కనుమరుగు కావటానికి ఈ యొక్క ఎన్నికల్లో వెనక్కి తీసుకుపోయినారు. ఇది ఇచ్చే రిజర్వేషన్లు అయితే ఆర్డినెన్స్ ఎందుకు తెచ్చినవు? ఒక పక్కన రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉండగా ఆర్డినెన్స్తోనే అవసరము, ఒక పక్కన ఆర్డినెన్స్ ఉండగా అంటే రిజర్వేషన్లు అంటే పార్లమెంట్లో కదా చర్చ నడవాల్సింది. మరి కోర్టుల మధ్యకి ఎందుకు వచ్చినవి? ఇలా బీసీ రిజర్వేషన్లు అంటే కోర్టు అని మీరు మీ యొక్క అడ్వకేట్ జనరల్ పంపినారు. మళ్ళీ రిజర్వేషన్లు అనేవి ఎట్లా ఇస్తున్నారని చెప్పినారు. ఇంకోటి కర్ణాటకలో కొట్టేసినారు ఈ యొక్క బీసీ రిజర్వేషన్లు. అంటే మీరు బాగా కామారెడ్డిలో ఎవరు తెచ్చినాడు? కర్ణాటక సంబంధించినటువంటి ఒక సిద్ధిరామయ్యని తెచ్చి పెట్టాడు. అంటే కర్ణాటకలో మీరు బాగా అర్థం చేసుకోరు. కర్ణాటకలో ఎట్లయితే బీసీలను మోసం చేసినామో, ఎట్లయితే బడుగు బలహీన వర్గాలను అణచివేసినామో అట్లాంటి చర్చ తెచ్చి ఆ వ్యక్తిని ముందు పెట్టి ముఖ్య అతిథిగా పెట్టి కామారెడ్డిలో ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానం అంత మటుకే చూడాలి. అంటే మోసం చేసే వాగ్దానము కర్ణాటకలో ఎట్లయితే మోసం చేసినామో ఇక్కడ కూడా చేయబోతున్నామని అప్పుడే చెప్పినారు ఎన్నికల ముందర. ఇంకో విషయం, ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఇప్పుడు కాదు 55 సంవత్సరాలుగా ఇవాళ కులగరణ దగ్గర చెప్పిందే 50 సంవత్సరాలు ఏం చేసినటువంటి రేవంత్ గారికి సంబంధించినటువంటి ఏజెంట్లు మొత్తం మీ లాగుల తొండలో లేదు కదా. మీ పార్టీ ఎవరన్నా సమస్యలు అడిగితే, ఎవరైనా హక్కులు అడిగితే, ఎవరైనా రాజ్యాంగ హక్కులు అడిగితే మీరు ఏం చేస్తారు? లాగుల తొండలో వదులుతా అంటావు, పేగులు తీసి మెడలు వేసుకుంటా అంటావు, పండబెట్టి పేగులు తీసి మెడలు వేసుకున్నటువంటి ముఖ్యమంత్రి ఇది సీఎం. ఇంకో విషయం చెప్తా నీకు, మమ్మల్ని దొంగలుగా చూస్తున్నాను అంటుండు. బ్యాంకులు పోతే దొంగలు లెక్క చూస్తున్నాడు, చెప్పులు ఎత్తకపోయే దొంగ. నువ్వు నిజమే కదా, నువ్వు సీఎం గారు చెప్పిన మాట నేను చెప్తలేను. గౌరవ సీఎం గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినాడు? చెప్పులు ఎత్తకపోతే వాళ్ళగా చూస్తున్నారు బ్యాంకర్లు మమ్మల్ని అన్నాడు. ఎందుకన్నారు? ఓటుకు నోటు దొంగ అనేది ఆయన దొరికినాడు అని తెలుసు రేవంత్కు. బ్యాంకులకు తెలుసు, ప్రజలకు తెలుసు, వీడు మోసగాడు, వీడు దొంగ, రియల్ ఎస్టేట్ బ్రోకరు, వీడు మైనింగ్ గుట్టలను అమ్మి ప్రజలను మోసం చేసినట్టు తెలుసు. కాబట్టే ఇవాళ బ్యాంకర్లు ఆ రకంగా ఈయన అవాయిడ్ చేసినారు. ఇది స్పష్టంగా ఉన్నది. ఆయన చెప్పినాడు, నన్ను దొంగ అంటుర్రు. ఎందుకంటుర్రు? నువ్వు ఓటుకు నోట్లో దొరికినావు దొంగ కాబట్టి నువ్వే ఒప్పుకున్నాడు. ఇంతకంటే ఇంకే మోసం వ్యక్తి మనలో సీఎం అయిన దౌర్భాగ్యం అని ఆయనే చెప్పినాడు. ఇది నేను చెప్పేది కాదు.